వేదికను అలంకరించినటువంటి పెద్దలు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఏసి కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారికి, పిఏసి సభ్యులు, సహచర నాయకులు, జన సైనికులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు ఈ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష విచ్చేసినటువంటి మీరందరికీ కూడా మరొక్కసారి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అది ఒక ప్రాంతానికి సంబంధించిన కర్మాగారం అయితే కాదు, దాని వెనక ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల పోరాటం, త్యాగం, సెంటిమెంటల్ ఇమిడి ఉన్నాయి. ఇదే ప్రైవేటైజేషన్ చేస్తానన్నప్పుడు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి దీన్ని ఒక వ్యాపార సంస్థగా చూడకండి, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం అని చాలా విశదీకరించడం జరిగింది. ఏ ప్రభుత్వం అయితే ఉందో ఈ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది చేయటం లేదు. ఎందుకు అంటే, ఒకవైపు మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెబుతున్నారు, పక్కనే ఉన్న గంగవరం పోర్ట్ని ఇప్పుడు ఫలాలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి అన్న టైంలో అది అమ్మేశారు. అలాగే ఉక్కు ఫ్యాక్టరీకి పోస్కో వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి లోనకి తీసుకొచ్చారు, మీకు ఎక్కడ స్థలం కావాలంటే చూసుకోండి అని చెబుతున్నారు. బయటికి మాత్రం మేము ఉక్కుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మా 22 మంది ఎంపీలు ఢిల్లీలో చాలా అలసిపోతున్నారు అని చెబుతున్నారు. ఈరోజు కూడా మనకి విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు పోరాటం చేస్తున్న వారికి సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఒక వారం రోజుల్లో అఖిలపక్షం వేయండి, అఖిలపక్షానికి మీరే నాయకత్వం వహించండి అని చెబితే వాళ్ళకి ఎనుబోతు మీద వానలాగా, అరణ్య రోదంలాగా వినబడుతుంది. చివరికి అఖిలపక్షం వెయ్యకపోగా ఈరోజు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి ఎప్పుడైతే ఈరోజు సంఘీభావ దీక్ష పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారని తెలిసిందో, నిన్నటి నుంచి స్వరం అందుకున్నారు. ఏమని అంటే, మేము అఖిలపక్ష పక్షం వెయ్యము, మాకు ప్రతిపక్షాలు అక్కర్లేదు. అంటే మీకు ఎవరు కావాలి? ప్రతిపక్షాలు అక్కర్లేదు, ప్రజాస్వామ్యం అక్కర్లేదు, ప్రజలు అక్కర్లేదు, ప్రజల బాధలు అక్కర్లేదు, మీకు దోపిడీకి అన్ని రంగాలు ఉంటే మీకు చాలా. ఇది ప్రభుత్వం తాలూకా తీరు. అఖిలపక్షం వేసి మనందరం కూడా ఢిల్లీకి వెళ్ళి తెలియజేయాలని చెప్తుంటే వాళ్ళు దానికి వక్ర భాష్యం చెబుతున్నారు. ఈ రకమైనటువంటి ప్రభుత్వం తాలూకా యాటిట్యూడ్ చాలా దారుణంగా ఉంది, వాళ్ళ ఉద్దేశాలు చాలా దారుణంగా ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియచేయవలసిన అవసరం మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేటీకరణ ఆగాలి అని అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే, జనసేన పార్టీ వల్లే సాధ్యమవుతుంది అన్నటువంటి అభిప్రాయంతో ప్రజలున్నారు. మనం పార్టీ తరపున ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో, నిజాయితీగా మనం చేయడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వాదన అంటే, ఒక సామెత ఉంది, ఏమిటి అంటే, మాటలు నేర్చిన కుక్కకి వేటకి తీసుకెళ్తే ఉష్కో అంటే దౌడు మారో అంటది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది చెప్పినా తనకి రివర్స్ భాష్యం చెప్తుంది. స్టీల్ ప్లాంటు సెంట్రల్ గవర్నమెంట్ కదా, మాకు సంబంధం ఏమిటి? ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 26,000 ఎకరాలు ఎవరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ రోజు రైతులతో అగ్రిమెంట్ ఎవరు ఎంటర్ అయ్యారు? రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ రోజున్న ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సెక్షన్ 3(f)(4) ప్రకారం నువ్వేమని మాట ఇచ్చావు రైతులకి? నేను ఇది పబ్లిక్ పర్పస్కి తప్ప, ఇది ప్రజా అవసరాలకి తప్ప
దేనికి ఈ ల్యాండ్ ఉపయోగించను అని మీరు అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారా లేదా? మరి ఈరోజు దాన్ని మీరు అమ్ముతారా, ప్రైవేటైజేషన్ చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? బాధ్యత లేనట్టు మాట్లాడి దొంగ మాటలు దొంగ మాటలు చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? 300 రోజులు పైగా ఉక్కు కార్మికులు అక్కడ దీక్ష చేస్తుంటే చక్కగా వాడుకున్నారు. మొన్న ఏప్రిల్ వరకు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి పాదయాత్రలు చేశారు, ఓట్లు వేయించుకున్నారు. పాపం ఉక్కు కార్మికులు కూడా వీళ్ళేదో చేస్తారేమో అన్నటువంటి ఆలోచనతో నమ్మకంతో ఉండేవారు. కానీ మన పని అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే జీవీఎంసీలో ప్రమాణ స్వీకారాలు అయిపోయాయో ఎవరైతే పాదయాత్ర చేశాడో నాయకుడు అంటాడు, ఇది మా వల్ల కాదు ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఇది చేయడము, మీరు ఏదో ఒకటి చూసుకోండి అని ఈ నాయకులకే చెప్పారు. నాయకులు అందరికీ తెలుసు ఆ విషయం. అంటే ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ వ్యవస్థ నడుపుతుంది ఈ ప్రభుత్వం అన్నది మనందరం అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలు ఉత్తరాంధ్ర కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా టెన్షన్తో ఉన్నారు. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రని మనం ఒక్కసారి పుటల్లో తిరగేస్తే రాష్ట్రంలో ఏ యాజిటేషన్ అయినా విజయం సాధించుకున్నది ఏదైనా ఉంది అంటే గతంలో అది విశాఖ ఉక్కు కర్మాగారమే అని మనం గర్వంగా చెప్పొచ్చు. ఆంధ్రలో మూవ్మెంట్స్ పెద్దగా ఉండవు, ఆందోళన పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ విశాఖ ఉద్యమంలో మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం అది. ఈరోజు నిర్వాసితులు అక్కడ 26,000 ఎకరాలు ఇచ్చారు. 26,000 ఎకరాల్లో 15,087 ఆర్ కార్డులు ఇచ్చారు. ఇంకా 7,800 మందికి అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తాయా ఉద్యోగం అని చూస్తుంటే పూర్తిగా కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసి వీళ్ళ బాధల్ని పట్టించుకునే నాదుడు ఎవరు అన్నటువంటి ఆందోళనతో వాళ్ళు ఈరోజు గడుపుతున్నారు. ఈ రెండు సమస్యల్ని ఈ రకంగా సృష్టించి గాలికి వదిలేసి చక్కగా ఇప్పుడు విశాఖపట్నంలో ఎక్కడ ల్యాండ్ దొరికితే అక్కడ ఆక్యుపై చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తప్ప విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం వేసి పెద్దన్న పాత్ర వహించి ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్దలకి తెలియజేసి మనం సాధించుకుందామని ఆలోచనలో ఎంత మాత్రం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ ప్రభుత్వం అఖిలపక్షం వేయండి. గతంలో అఖిలపక్షం వేయలేదని ఎన్నిసార్లు అరిశారు, ఎన్నిసార్లు కూశారు. మరి మీరెందుకు ఇప్పుడు ఆ పని చేయరు? అంటే గతంలో 5 సంవత్సరాలు ఒక అఖిలపక్షము వేయలేదు వాళ్ళు. ఆ రోజు మీరు చాలా అరుపులు అరిచారు, ఈరోజు మీరు వేయరు. అంటే ఏమిటి తమాషా? ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికార పక్షంలో ఉంటే ఇంకొక మాట. నీతి విలువలు ఒక నిబద్ధత లేని రాజకీయాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించి విశాఖ ఉక్కు అన్నది మన హక్కు. ఇది ఎవరు వేసిన భిక్షం కాదు. ఆంధ్ర ప్రజల ముఖ్యంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవపు హక్కు ప్రతీక. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరము కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు, ఆయన నిర్ణయం మేరకు, ఆయన అడుగులు వేసుకుంటూ మనము ఈ గమ్యాన్ని చేరుకొని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపి ఆంధ్ర ప్రజలందరినీ కూడా టెన్షన్లోంచి ఉపశమనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్ర.